హాయ్ ఎవ్రీవన్. ఐఆర్ఎఫ్‌సి ఏ సెక్టార్‌కి సంబంధించిన స్టాక్? ఈ క్వెషన్‌కి చాలా మంది ఏం ఆన్సర్ చేస్తారో తెలుసా? రైల్వే సెక్టార్‌కి సంబంధించిన స్టాక్ అని. మరలా అయితే ఐఆర్‌సీటీసీ, ఆర్‌వీఎన్‌ఎల్, రైల్‌టెల్ అండ్ అలాగే ఈ ఐఆర్ఎఫ్‌సి 4 స్టాక్స్ కూడా రైల్వే సెక్టార్‌కి సంబంధించిన స్టాక్సా? ఒకవేళ మీరు గనక అలా అనుకుంటుంటే ఖచ్చితంగా మీరు రాంగ్ డైరెక్షన్‌లో ఉన్నారు. మరి రైట్ డైరెక్షన్ ఏంటి అనేది మనం ఒక స్టాక్ ఎగ్జాంపుల్‌తో చూద్దాం. సో ఈ స్టాక్ ఎగ్జాంపుల్ కోసం నేను ఈ 4గిట్లో నుంచి ఒక స్టాక్ ఐఆర్ఎఫ్‌సి స్టాక్ తీసుకుంటున్నాను. ఈ ఎగ్జాంపుల్‌ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మనం ఏదైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన 4 మేజర్ విషయాలు ఏంటి అనేది చెప్తాను. ఈ 4 విషయాలు ఖచ్చితంగా మనకి తెలిస్తే మాత్రమే ఎలాంటి కంపెనీలో అయినా సరే మనం ఇన్వెస్ట్ చేయాలి. దాంట్లో ఫస్ట్ పాయింట్, ఆ కంపెనీ చేసే బిజినెస్ ఏంటి, దీన్నే బిజినెస్ మోడల్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఐఆర్ఎఫ్సి కంపెనీకి డబ్బులు ఎలా వస్తున్నాయో అర్థం చేసుకుంటే దాని యొక్క బిజినెస్ మోడల్ అనేది అర్థమవుతుంది అనమాట. యాక్చువల్గా ఈ ఐఆర్ఎఫ్సి కంపెనీ ఏం చేస్తుంది అని అంటే, ఏవైతే మనకి గవర్నమెంట్ సోర్సెస్ ఉన్నాయో ఆ గవర్నమెంట్ సోర్సెస్లో తక్కువ వడ్డీకి అప్పులు ఇస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ అనేది చీప్గా బారో చేస్తుంది, అంటే అప్పు తెచ్చుకుంటుంది. ఈ అప్పు తీసుకొచ్చిన మనీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన రైల్వే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి లీజ్ రూపంలో కానీ లోన్ రూపంలో కానీ ఇస్తూ ఉంటుంది. యూజువల్గా వీళ్ళు ఏం చేస్తారంటే 7 to 7.5%కి అప్పు తీసుకొని వచ్చి వాటిని రైల్వే కంపెనీస్కి 7.5 నుంచి 8% ఇంట్రెస్ట్కి ఇస్తారు. సచ్ దట్ వీళ్ళకి ఒక మార్జిన్ ఉంటుంది. ఆ గ్యాప్నే యాక్చువల్గా స్ప్రెడ్ అంటారు. సో ఆ బ్యాలెన్స్ 0.5% ఇంట్రెస్ట్ ఏదైతే మిగులుతుందో వీళ్ళకి అది మనకి స్ప్రెడ్ అవుతుంది. ఈ స్ప్రెడ్ అనేది యూజువల్గా వీళ్ళకి ప్రాఫిట్ రూపంలో మిగులుతుంది. సో యాక్చువల్గా ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ చూస్తే మనకేం అర్థం అవుతుంది? ఈ కంపెనీ రైల్వే స్టాక్ అనడం కంటే కూడా ఎన్బిఎఫ్సి స్టాక్ అనడం కరెక్ట్. అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ అన్నమాట. కానీ చాలా మంది ఐఆర్ఎఫ్సి పేరులో రైల్వే అని ఉందని దాన్ని రైల్వే స్టాక్ అని అనుకుంటారు. అయితే ఏ కంపెనీ అయితే ఏంటి, నేనైతే రైల్వే స్టాక్ అనుకుని ఇన్వెస్ట్ చేస్తాను అని అనుకుంటారా? సరే, మీ ఇష్టం. కాకపోతే ఈ వీడియో అనేది మనం ఐఆర్ఎఫ్సి గురించి డిస్కస్ చేయడానికి కాదు. మనం ఏ కంపెనీ అయినా సరే ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే దాని గురించి తెలుసుకోవాల్సిన విషయాల గురించి తెలుసుకుంటున్నాం. మనం జస్ట్ ఒక కంపెనీ యొక్క పేరుని చూసి దాని బిజినెస్ని అనాలిసిస్ చేయకూడదు అనే పాయింట్ని మీకు అర్థమయ్యేలా చెప్పడానికే నేను ఇంకొక 2 స్టాక్స్ చూపిస్తాను. అందులో నెక్స్ట్ది బిఈఎంఎల్ స్టాక్. యాక్చువల్గా బిఈఎంఎల్ అంటే భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్. సో ఈ బిజినెస్ అనగానే చాలా మంది ఏమనుకుంటారు, ఇది ఒక మైనింగ్ కంపెనీయో లేకపోతే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కంపెనీయో అనుకుంటారు. ఎస్, చాలా వరకు కరెక్టే. దాదాపు 54% వీళ్ళ బిజినెస్ అనేది మైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్లో ఉంటే వెరాస్ 19% ఆఫ్ ద బిజినెస్ వీళ్ళకి రైల్వేస్లో ఉంది అండ్ 27% ఆఫ్ ద బిజినెస్ వీళ్ళకి డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్లో ఉంది. ఒకవేళ మనకి ఈ విషయాలు కనుక కరెక్ట్గా అర్థం కాకపోతే, వీళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు సంపాదిస్తున్నారో తెలుసుకోకపోతే, రేపటి రోజున గవర్నమెంట్ డిఫెన్స్ అండ్ రైల్వేస్కి బాగా ఎక్కువ డబ్బులు పుష్ చేస్తూ వీళ్ళకి ఎక్కువ కాంట్రాక్ట్స్ ఇస్తుంటే మనం ఈ కంపెనీని ఇగ్నోర్ చేస్తాం. ఎందుకంటే వీళ్ళని ఒక మైనింగ్ కంపెనీగానో లేదా కన్స్ట్రక్షన్ కంపెనీగానో మనం చూస్తున్నాం కాబట్టి. అందుకని జనరల్గా మనం ఒక కంపెనీ యొక్క పేరుని కాకుండా వాళ్ళు చేసే బిజినెస్ ఏంటి, వాళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి అనేది మనకి తెలియాలి. అండ్ ఫైనల్ గా టైటాన్ ఏ స్టాక్ అనుకుంటున్నారు? చాలా మందికి ఇమీడియట్ గా మైండ్ లో వచ్చే థాట్ ఏంటి అంటే టైటాన్ అంటే వాచ్ కంపెనీ అని అనుకుంటారు. కానీ నిజానికి టైటాన్ అనేది ఒక జ్యువెలరీ కంపెనీ. ఎందుకంటే వీళ్ళ యొక్క సేల్స్ దాదాపు 89% జ్యువెలరీ బిజినెస్ నుంచే వస్తున్నాయి. తనిష్క్, మియా, కాట్లేన్ ఇలా డిఫరెంట్ బిజినెస్లు ఏవైతే జ్యువెలరీ రిలేటెడ్ ఉన్నాయో దాని నుంచే వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే వాచెస్ నుంచి రావట్లేదా అంటే వస్తున్నాయి, కానీ కేవలం 7% మాత్రమే. అండ్ అలాగే రిమైనింగ్ లైక్ స్పెక్స్ అలాంటి వాటి నుంచి ఇంకొక 4% వస్తున్నాయి. సో ఇలాంటప్పుడు మనం టైటాన్ ని వాచెస్ కంపెనీ అనడం ఎంతవరకు కరెక్ట్? నిజానికి ఏ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తున్నా కూడా ఫస్ట్ వాళ్ళు చేసే బిజినెస్ మోడల్ ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి మనీ సంపాదిస్తున్నారు అనేది గనక తెలియకపోతే అలాంటి కంపెనీలో మనం అస్సలు ఇన్వెస్ట్మెంటే చేయకూడదు. సో దీన్ని మనం ప్రాక్టికల్ గా అర్థం చేసుకోవడం కోసం చాలా సింపుల్ గా screener.in లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఆర్ఎఫ్సి స్టాక్ నే ఇలా సెర్చ్ చేశాను. ఎప్పుడైతే ఐఆర్ఎఫ్సి స్టాక్ ని నేను ఇలా సెర్చ్ చేశానో మనకి స్టార్టింగ్ లో పైననే ఇక్కడ అబౌట్ ది కంపెనీ ఉంటుంది. సో ఈ అబౌట్ ది కంపెనీ కేవలం ఒక 5 to 6 లైన్స్ మాత్రమే ఉంటుంది. ఇది చదివినా కూడా మనకి యూజువల్గా ఆ కంపెనీ చేసే బిజినెస్ ఏంటో అర్థం అవుతుంది. లేదా ఇంకొంచెం క్లియర్గా అర్థం చేసుకోవాలి అని అనుకుంటే ఈ కీ పాయింట్స్ని కనుక మనం రీడ్ మోర్ క్లిక్ చేస్తే మనకి ఈ కంపెనీ యొక్క బిజినెస్ ఓవర్వ్యూ ఏంటి, బిజినెస్ ఆపరేషన్స్ ఏం జరుగుతున్నాయి అండ్ అలాగే ఆ కంపెనీలో ఉండే డిఫరెంట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అన్నీ
కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. కేవలం ఐఆర్ఎఫ్సి స్టాక్ అనే కాదు, మీరు ఎలాంటి స్టాక్ అయినా సరే ఇక్కడ screener.in లో మీరు సెర్చ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ అనేది ముందు మీరు అర్థం చేసుకొని ఆ బిజినెస్ మోడల్ మనకి ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్కి పనికొస్తుందా లేదా అని ఫస్ట్ తెలుసుకోవాలి. వన్స్ మనకి బిజినెస్ మోడల్ మీద క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే నెక్స్ట్ స్టెప్ ఆ పర్టికులర్ బిజినెస్ లో వీళ్ళకున్న కాంపిటీటర్స్ ఎవరు అండ్ ఆ కాంపిటీటర్స్ కంటే ఈ కంపెనీకి ఉన్న మోట్ ఏంటి లేదా స్పెషాలిటీ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఐఆర్ఎఫ్సి స్టాకే తీసుకున్నాం కాబట్టి ఈ ఐఆర్ఎఫ్సి స్టాక్ యొక్క మోట్ ఏంటి అండ్ ఇదే సెక్టార్ లో వేరే స్టాక్స్ ఉంటే వాళ్ళు కాపీ చేయలేని విషయాలు అడ్వాంటేజెస్ ఈ కంపెనీకి ఏమున్నాయి అనేది చూడాలి. ఎందుకు ఇలాగ చూడాలి అంటే మనకి మార్కెట్లో థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఎందుకు మనం నార్మల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి? ఎక్స్ట్రాడినరీ కంపెనీస్, మల్టీ బ్యాగర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్న కంపెనీస్లోనే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. అలా ఇన్వెస్ట్ చేస్తేనే ఆబ్వియస్గా మనకి మంచి రిటర్న్స్ వస్తాయి కదా. అందుకనే మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ కంపెనీలో ఉన్న మోట్ లేదా స్పెషాలిటీ లేదా అడ్వాంటేజ్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో స్పెషల్లీ ఈ ఐఆర్ఎఫ్సికి ఉన్న మోట్ ఏంటి అంటే జనరల్గా వీళ్ళు ఎవరికైతే అప్పులు ఇస్తున్నారో వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఇండియన్ రైల్వేస్. వీళ్ళు యూజువల్గా అప్పులు తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా రివర్స్ డబ్బులు ఇవ్వకుండా ఆగిపోలేదు. ప్రతి సంవత్సరం పూర్తి వడ్డీని రీపే చేస్తూనే ఉన్నారు. అందుకనే వీళ్ళకి 0 NPA అనే ఒక మోట్ ఉంది. అయితే ఇలాంటి మోట్ వేరే ఏ కంపెనీకి కూడా లేదు. అందుకని ఆబ్వియస్లీ ఐఆర్ఎఫ్సికి మనం ఒక మోట్ ని కనుక్కోగలిగాం. అయితే మరి వేరే డిఫరెంట్ స్టాక్స్ కి మనం వాటి యొక్క మోట్ ని ఎలా కనుక్కోవచ్చు? ఇంతకు ముందు అయితే ఒక రకంగా ఇది కష్టం, బట్ ఇప్పుడు మనకి డిఫరెంట్ ఏఐ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను జెమినీ ఏఐ ఓపెన్ చేసి మనకు కావాల్సిన స్టాక్ కి దాని యొక్క మోట్ ఏంటి, స్పెషాలిటీ ఏంటి లేదా అడ్వాంటేజ్ ఏంటి అని చెప్పి ఈ జెమినీ ఏఐని అడగచ్చు. ఎక్కడైతే మనకు ఒక క్లియర్ మోట్ కానీ స్పెషాలిటీ కానీ అడ్వాంటేజ్ కనపడుతుందో అది మనల్ని అట్రాక్ట్ చేస్తుందో మనం అలాంటి బిజినెస్లనే యూజువల్గా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఒకవేళ ఏదైనా ఏఐలో ఈ క్వశ్చన్ అడిగి మీకు ఎక్స్ప్లెనేషన్ అంతా ఇంగ్లీష్లో వచ్చి అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంది అని అంటే సింపుల్గా కన్వర్ట్ దిస్ ఇంటూ తెలుగు అంటే సరిపోతుంది. అప్పుడు సింపుల్గా మీకు పైన ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుగులో కన్వర్ట్ అవుతుంది. దాని ద్వారా మీకు ఎలాంటి ఫండమెంటల్ అనాలిసిస్ తెలియకపోయినా కూడా ఈ కంపెనీ గురించి క్లియర్గా అర్థం చేసుకోగలుగుతారు. సో ఒక కంపెనీ యొక్క మోడ్ గురించి అర్థమైన తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సింది ఆ కంపెనీ యొక్క ఫినాన్షియల్ సేఫ్టీ. గతంలో ఈ కంపెనీ డబ్బుల్ని ప్రాపర్ గా మేనేజ్ చేసిందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. చాలా మంది స్టాక్ మార్కెట్ బిగినర్స్ ఒక కంపెనీ యొక్క గ్రోత్ లేదా ఆ కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది అని తెలుసుకోవడం కోసం దాని యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూస్తారు. సో ఈ ఐఆర్ఎఫ్సి యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో లాస్ట్ 5 years యొక్క ప్రాఫిట్ గనక చూస్తే ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంది. 6,000 కోట్ల నుంచి 6,300, 400, 500 అండ్ 7,000 కోట్ల దాకా మనకి ప్రాఫిట్ అనేది ఎవ్రీ ఇయర్ పెరుగుతున్నట్టే ఉంది. అయితే యాక్చువల్గా ఈ అనాలిసిస్ చాలా వరకు బిగినర్సే ఫాలో అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చాలా ఈజీగా అర్థమవుతుంది. కానీ నేను నా ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని ఎవరైనా ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు. దానివల్ల ఆ కంపెనీ నిజంగా ఎంత డబ్బులు సంపాదిస్తుంది అనేది మనకి ప్రాపర్గా అర్థం కాదు. అందుకనే మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కాకుండా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లాంటివి లేదా కొన్ని ఫినాన్షియల్ రేషియోస్ చూడాలి అని లాస్ట్ వీడియోస్లో చెప్పాను. సో screener.in లో ఈ కంపెనీ యొక్క క్యాష్ ఫ్లోస్ గనక మనం అబ్జర్వ్ చేస్తే 2022 నుంచి 26 దాకా ఈ కంపెనీ యొక్క క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో 2022 అండ్ 2023లో నెగిటివ్ కనపడుతున్నాయి. అయితే యాక్చువల్గా మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినప్పుడు ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో అనేది పాజిటివ్ ఉంటే మంచిది అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే అది కేవలం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి మాత్రమే వర్తిస్తుంది. వేరాజ్ ఇలాంటి ఎన్బిఎఫ్సి సెక్టార్ స్టాక్స్లో ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో నెగిటివ్ ఉంది అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళు ఎక్కువ అప్పులు ఇస్తున్నారు, వాళ్ళ గ్రోత్ అనేది ఇంకా ఎక్కువ అవ్వడానికి ఛాన్స్ ఉంది అన్నట్టు అవుతుందన్నమాట, ఎస్పెషల్లీ వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తున్నప్పుడు. కాబట్టి నిజానికి 2022 అండ్ 2023లో ఈ ఐఆర్ఎఫ్సి కంపెనీ అనేది ఫ్యూచర్ గ్రోత్ కోసం ఎక్కువ లోన్స్ ఇస్తూ చాలా మంచి గ్రోత్ ని రికార్డ్ చేసింది. కానీ 2024 అండ్ 2025లో వీళ్ళు ఇచ్చే లోన్స్ కంటే కూడా రీపేమెంట్ తొందరగా వచ్చింది. అంటే వీళ్ళు యాక్చువల్ గా బిజినెస్ పరంగా స్లో డౌన్ అయినట్టు. తర్వాత ఈ ఇయర్ లోనే మళ్ళీ వీళ్ళు బిజినెస్ గ్రోత్ కోసం కొత్త లోన్స్ ఇస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో యాక్చువల్గా ఎప్పుడైతే వీళ్ళు 2024 అండ్ 2025లో స్లో డౌన్ అయ్యారో అది సిమిలర్ గా మనకి స్టాక్ ప్రైస్ లో కూడా కనిపించింది. అందుకనే స్టాక్ ప్రైస్ దాదాపు 180 రూపీస్ నుంచి ఈ రోజు 80 రూపీస్ దాకా వచ్చి మనకి ట్రేడ్ అవుతూ కనపడుతుంది. అయితే ఒక స్టాక్ మార్కెట్ బిగినర్ ఈ కంపెనీ యొక్క రెవెన్యూస్ ప్రాఫిట్ చూసుకొని దీని ప్రాఫిట్స్ పెరుగుతూనే ఉన్నాయి కదా, ఈ కంపెనీ ఎందుకు పెరగట్లేదు అని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మేబీ వాళ్ళకి ఎలాంటి కంక్లూజన్ రాకపోవచ్చు. కానీ ఎవరైతే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ని చూసి
ఇక్కడున్న నెంబర్స్ని ప్రాపర్గా అర్థం చేసుకొని బిజినెస్ యొక్క స్పీడ్ని అండ్ అలాగే ఆ గ్రోత్ని అర్థం చేసుకోగలిగితే వాళ్ళకి ఆ కంపెనీ నిజంగా ఎందుకు పడుతుంది అన్న క్లారిటీ వస్తుంది. సో ఇలా ఒక ఇన్వెస్టర్ ఒక కంపెనీలో లాంగ్ రన్ లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ ఆ కంపెనీ యొక్క క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ చూసి వాళ్ళు నిజంగా డబ్బులు సంపాదిస్తున్నారా అండ్ ఫ్యూచర్లో గ్రోత్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు, ఇలాంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఒక కంపెనీ పాస్ట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఖచ్చితంగా మనకి ఫ్యూచర్ గ్రోత్ ఉంటుంది అని అనుకున్నప్పుడు మాత్రమే అలాంటి కంపెనీలో మాత్రమే మనం ఇన్వెస్ట్ చేయాలి. అండ్ ఆ కంపెనీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ కూడా మనకి చాలా సింపుల్గా అర్థమైపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఐఆర్ఎఫ్సి స్టాక్లో మనకి ఎలాంటి ఫ్యూచర్ గ్రోత్ ఉంది అని అంటే యాజ్ ఆఫ్ నో మనకు తెలుసు వీళ్ళు కేవలం రైల్వేస్ కంపెనీస్కి మాత్రమే అప్పులు ఇస్తూ ఉన్నారు. వెరజ్ ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిందనే మెట్రో కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ అలాగే పోర్ట్స్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. ఎనీహౌ అవి గవర్నమెంట్ బ్యాక్డ్ ప్రాజెక్ట్స్. అండ్ అలాగే ఇక్కడ ఉన్న స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటి అంటే రైల్వే స్టాక్స్ కి వీళ్ళు 7.5 నుంచి 8% కి ఇంట్రెస్ట్ రేట్ కి డబ్బులు ఇస్తున్నారు. వెరాజ్ మెట్రో కానీ పోర్ట్స్ కానీ ఇంకొంచెం ఎక్కువ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దీనివల్ల ఆ కంపెనీ యొక్క మార్జిన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో ఈ పాయింట్స్ నేను చదివినప్పుడు ఈ కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ అనేది నాకు చాలా బ్రైట్ గా అండ్ క్లియర్ గా విజిబుల్ గా ఉంది. అయితే ఈ విషయాన్ని కూడా మనం సింపుల్ గా అర్థం చేసుకోవడం కోసం చాట్‌జిపిటి కానీ జెమినీ ఏఐ కానీ ఇలాంటి వాటిల్లో ఆ కంపెనీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏంటి అనే క్వశ్చన్ ని మనం అడగచ్చు. సో నేను ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే వాట్ మైట్ లీడ్ ద ఫ్యూచర్ గ్రోత్ ఆఫ్ ఐఆర్ఎఫ్సి. సో ఇక్కడ నాకు వచ్చిన పాయింట్స్ నేషనల్ రైల్వే ప్లాన్ అని, బడ్జెటరీ ఎస్కలేషన్స్ అని, అండ్ ఇప్పుడే నేను పవర్ పాయింట్ స్లైడ్స్ లో చూపించిన ఐఆర్ఎఫ్సి 2.0 అంటే వీళ్ళు హై మార్జిన్ బిజినెస్ లోకి వెళ్తున్నారు. పోర్ట్స్ కి అండ్ అలాగే మెట్రో రైల్ నెట్వర్క్స్ కూడా వీళ్ళు అప్పులు ఇవ్వబోతున్నారు. అండ్ అలాగే ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వీళ్ళు డెవలప్మెంట్ కోసం అప్పులు ఇవ్వబోతున్నారు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అయితే ప్రతి కంపెనీకి గ్రోత్ అనేది ఎగ్జాక్ట్ గా ఇలాగే ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఆ ఫ్యూచర్ గ్రోత్ అనేది మనకి ఇలా సింపుల్ గా అర్థం అవ్వాలి. ఇలాంటి 4 పాయింట్స్ అన్ని మనకి చాలా క్లారిటీతో ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా కంపెనీలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఆ డబ్బుల్ని ఈజీగా వచ్చినవి కాదు కదా, మనం కొన్ని నెలల పాటు సంవత్సరాల పాటు కష్టపడిన డబ్బుల్ని ఈజీగా అయితే పోగొట్టుకోకూడదు. అందుకనే మనం ఏదైనా ఒక స్టాక్ లో ఇన్వెస్ట్ చేసే ముందు ఈ 4 విషయాల్ని ఖచ్చితంగా మనం చూడాలి. ఫస్ట్ ఆ కంపెనీ ఎలాంటి బిజినెస్ చేస్తుందో అర్థం చేసుకోవాలి. అండ్ ఆ పర్టికులర్ బిజినెస్ లో ఆ కంపెనీనే మనం ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, అలా మనం సెలెక్ట్ చేసుకోవాలంటే దానికి ఉన్న మోట్ ఏంటి, లేదా దానికి ఉన్న స్పెషాలిటీ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి, ఆ విషయం మనకి అర్థం అవ్వాలి. వన్స్ అది అర్థమైన తర్వాత వీళ్ళు నిజంగా డబ్బులు సంపాదిస్తున్నారా లేదా, గతంలో వీళ్ళు క్యాష్ని ఎంత బాగా గ్రో చేసుకోగలిగారు అని తెలుసుకోవడం కోసం ఫినాన్షియల్ గ్రోత్ని అబ్జర్వ్ చేసి ఫైనల్గా ఆ కంపెనీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ ఫ్యూచర్ గ్రోత్ అనేది మనకి ప్రామిసింగ్గా అనిపించి ఖచ్చితంగా ఇది ఫ్యూచర్లో చాలా మంచి బిజినెస్ అవుతుంది అని అనుకున్న వాటిల్లో మాత్రమే మనం ఇన్వెస్ట్ చేయాలి. అయితే ఈ ఎనాలిసిస్ని నేను చూపించినట్టు మీరు సింపుల్గా screener.inలో అండ్ అలాగే చాట్‌జిపిటి కానీ జెమినీ ఏఐ కానీ క్లాడ్ కానీ మీరు ఫ్రీ వెర్షన్స్లో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే మీరు ఈ సబ్జెక్ట్ని ఇంకా డీప్గా నేర్చుకోవాలి అని అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో ద మల్టీబ్యాగర్ ఫార్ములా అని నాదొక అడ్వాన్స్డ్ కోర్స్ ఉంది. ఆ కోర్స్లో అరౌండ్ 40 hours ఆఫ్ కంటెంట్ మీకు ఉంటుంది. ఈ కంటెంట్ అంతా చూసిన తర్వాత ఫైనల్గా మీరు ఏఐని యూస్ చేస్తూ చాలా సింపుల్ గా ఒక స్టాక్ ని ఇన్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఎలా చేయాలి అనేది మీకు అర్థమవుతుంది. అండ్ ఈ కోర్స్ లో ఇప్పుడు జాయిన్ అవుతున్న వాళ్ళకి అండ్ ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి ఆగస్ట్ 15th and 16th ఈ 2 రోజులు నైట్ 8 o'clock to 10 o'clock మనకు ఒక లైవ్ క్లాస్ కూడా ఉంది. మీకు ఈ కోర్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీరు ఈ కోర్స్ లో జాయిన్ అయినా అవ్వకపోయినా మీరు ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీ బిజినెస్ మోడల్ తెలియకుండా, దాని యొక్క మోట్ లేదా అడ్వాంటేజ్ ఏంటో తెలియకుండా, ఆ పాస్ట్ హిస్టరీ అండ్ ఫ్యూచర్ గ్రోత్ తెలియకుండా మాత్రం ఇన్వెస్ట్ చేయకండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మనం ఏవైతే మనీ పెడుతున్నామో అవి చాలా కష్టపడి సంపాదించినవి. స్టాక్ మార్కెట్లో చాలా ఈజీగా పోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీ డబ్బులు కాపాడడానికి ఎవ్వరూ కూడా కష్టపడరు, మీకోసం మీరే కష్టపడాలి. హోప్ ఈ విషయం మీకు క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.